హరి రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు. రోజు రోజుకు అతడిలో ఆనందం, ధైర్యం పెరుగుతున్నట్టుగా ఇంట్లో అందరూ గుర్తిస్తున్నారు. ఎప్పుడూ నోరు మెదపకుండా అన్నం తిని లేచేవాడు. రోజు ఏదో మాట్లాడటమో, జోక్ వేయడమో మొదలుపెట్టాడు. అన్నని చూసి ఆడపిల్లలు కూడా కాస్త నోరు విప్పి మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకరోజు గోపాలకృష్ణ పొద్దుట 8 గంటలకు కాఫీ తాగుతుండగా టెలిఫోన్ మోగింది. హలో అనగానే, నువ్వా గోపాల్? నేను హరి కోసం ఫోన్ చేశాను. ఇవాళ కాస్త త్వరగా రమ్మన్నాను. నువ్వే ఫోన్ చేయడం ఏమిటి? ఇంత పొద్దుటే పియ్యే రాడు. ఏం నేను నేరుగా చేయకూడదా? అలా అని కాదు, సామాన్యంగా అలా ఎవరూ చేయరు కదా. నువ్వు మారవు. అది సరే, హరిలో ఈ నెలలో ఏమైనా కాస్త మార్పు కనబడుతోందా? కాస్త ఏమిటి, చాలా కనబడుతోంది. చాలా ధైర్యంగా ఉన్నట్టు కనబడుతున్నాడు. అంతేనా? అంతేకాదు, సంతోషంగా కూడా కనబడుతున్నాడు. అదే నాకు కావాల్సింది. మా ఉద్యోగులందరూ సంతోషంగా పనిచేయాలని మా ఉద్దేశం. ఆముదం తాగిన మొఖాలు పెట్టుకు తిరిగితే ఇష్టం ఉండదు మాకు. అది నిజమే. వాడిలో కొత్త జీవం వచ్చినట్టుగా ఉంది. స్వతహాగా తెలివైనవాడు. ఫస్ట్ క్లాస్ ఎలా మిస్ అయ్యాడో కానీ సూక్ష్మగ్రహి అని జూనియర్స్కు శిక్షణ ఇచ్చే ఇంజనీర్ హరి గురించి చెబుతుంటాడు. నిజమా? వాడిని గురించి నువ్వు చెప్పే వరకు నాకు ఆ సంగతే తెలీదు. మహా గొప్ప తండ్రివే. ఎంతసేపు నీ ఆఫీస్ గొడవే కానీ పిల్లల సంగతి పట్టించుకుంటావా ఏమిటి? అవన్నీ మా ఆవిడే చూసుకుంటుంది. ఆవిడ మాట్లాడుతుంది. ఒక్క నిమిషం అన్నాడు. ఎవరితో ఆవిడ అంటున్నారు? అంది కాత్యాయని. ఆ అగ్గిపెట్టంత ఇంట్లో ఫోన్లో ఎవరేం మాట్లాడినా అందరికీ వినపడాల్సిందే. ఈ ట్రా కాత్యాయని, వేదవల్లి గారు హరి కోసం ఫోన్ చేశారు. నువ్వు థ్యాంక్స్ చెప్పు ఆవిడకు అన్నాడు గోపాలకృష్ణ రిసీవర్పై చేయి పట్టి. నాకేం తెలుసావిడా? నేనేం మాట్లాడగలను? అంది లోపల నుంచే. నువ్వు ఒకసారి ఇటొచ్చి మాట్లాడితేగా తెలిసేది. నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతా లేండి అందావిడ మొండిగా. ఇక లాభం లేదనుకుని రిసీవర్ మీద చేయి తీసేసి, వేద ఆవిడ వంటింట్లో ఏదో పని మీద ఉంది, తరువాత తనే ఫోన్ చేసి మాట్లాడతానంది అన్నాడు గోపాలకృష్ణ. పర్వాలేదు గోపాల్, ఆవిడకు నేను పరిచయం లేదు కదా, మొహమాట పడి ఉంటారు అని వేద ఫోన్ పెట్టేసింది. మిమ్మల్ని గోపాల్ అంటుందేమిటావిడా? అంది అతని వెనకనే నిలబడి ఉన్న భార్య. అరే, నువ్వెప్పుడొచ్చావు చడీ చప్పుడు కాకుండా అన్నాడు గోపాలకృష్ణ ఆశ్చర్యపడుతూ. మీ రహస్యాలు వినడానికి రాలేదు. మీరు మరీ అంతగా మాట్లాడమని అడుగుతారేమో మాట్లాడదామని వచ్చాను. అదేమిటి, తర్వాత మాట్లాడతానన్నావు కదా? అలా కాదు, ఇప్పుడే మాట్లాడు అంటే మీ సొమ్మేం పోతుంది? కాత్యాయని, నీకు నిజంగా రాను రాను మతిపోతుంది. ప్రతి దానికి ఎడ్డమంటే తెడ్డం అంటావు. మళ్ళీ నేనేదో మరీ బలవంతం చేసి చెప్పలేదంటావు. తప్పేముంది? భార్యాభర్తల మధ్య భేషాజాలు దేనికి? మీరు గట్టిగా చెబితే నేనెప్పుడు వినలేదు మీ మాట. గోపాలకృష్ణ అవాక్కయ్యాడు. ఏం బదులు చెప్పాలో తోచక ఒక్క క్షణం తటపటాయించి, ఇక నుంచి గట్టిగానే చెబుతాలే, నీకు పుణ్యం ఉంటుంది, ఓ కప్పు కాఫీ ఇవ్వు అంటూ మళ్ళీ పక్కన పెట్టిన పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. కాత్యాయని వంటింట్లోకి వెళ్ళిపోయింది. గోపాలకృష్ణ పేపర్ చూస్తున్నాడే కానీ అక్షరాలు కంటికి ఆనడం లేదు. భార్య గురించే ఆలోచిస్తున్నాడు. గట్టిగా ఏదైనా అంటే పెద్ద చదువులేని మొద్దునని నన్ను తిడుతూ ఉంటారు అంటుంది. నెమ్మదిగా చెబితే గట్టిగా 1-2 సార్లు చెప్పలేరా అంటుంది. ఎలా వేగాలో అర్థం కావడం లేదు అనుకుంటూ ఉండగా మళ్ళీ ఫోన్ మోగింది. ఎవరో సిమెంట్ వ్యవహారం గురించి మాట్లాడుతున్నారు. సరే, ఆఫీస్కి రండి, అలాగే మాట్లాడుకుందాం అన్నాడు. మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాం, ఓ 5 నిమిషాల్లో వస్తాం అనగానే, ఆఫీస్కి రండి, నేను త్వరగా తయారయ్యి ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో కుదరదు అని వాళ్ళకి మరో మాటకి తావివ్వకుండా ఫోన్ పెట్టేశాడు గోపాలకృష్ణ. ఇంతలో కాత్యాయని కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది. చూడు, ఎవరైనా వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడానికి అనువైన గది లేదు మనకి. ఇల్లు మారదాం, కాస్త పెద్దది తీసుకుందాం అన్నాడు అనునయంగా. నిన్నగాక మొన్న అబ్బాయికి ఉద్యోగం రాగానే ఆ జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తే ఎలా? అయినా ఈ వాడకట్టుకు ఈ ఇంటికి అలవాటు పడిపోయాం. నీ పట్టుదల నీది. ఇప్పుడెవరు సిమెంట్ పని మీద మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాం, వస్తాం అని ఫోన్ చేస్తే రావడానికి వీలు లేదన్నట్టుగా మాట్లాడవలసి వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారో ఏమిటో. ఆఫీస్ పని మీద వచ్చేవాళ్ళు ఆఫీస్లో కలవచ్చు, ఇంటికెందుకు రావడం? అసలు మీరింట్లో పెళ్ళాం పిల్లలతో కలిసి ఉండేదే నిండా రోజుకు 4 గంటలు ఉంటారు. ఇక ఆ టైంలోనూ ఆఫీస్ పని ఇంట్లో మొదలు పెడతారా?
సర్లే, నన్ను స్నానం చేసి ఆఫీస్ తయారు కానీ అని స్నానాల గదికి దారితీశాడు గోపాలకృష్ణ. రాత్రి భోజనాల దగ్గర గోపాలకృష్ణ హరితో, మీ బాస్ పొద్దున ఫోన్ చేసింది, నిన్ను కొంచెం త్వరగా రమ్మందట కదా, వెళ్ళలేదా అన్నాడు. నేనెంత త్వరగా వెళ్ళినా బస్ మిస్ అయ్యాను, 2 బస్సులు మారాలి నాన్నగారు అని సంజాయిషీ ఇచ్చాడు. పోనీ ఆటోలో వెళ్ళలేకపోయావా? నిజమే నాన్నగారు, నాకు తట్టలేదు. మనోహర్ గారు నీ పని ఎలా ఉందంటున్నారు? ఆయనకు మా జూనియర్ ఆఫీసర్లతోనే పని లేదు. మాకు బాస్ వేదవల్లి గారే. ఆవిడే మాకు శిక్షణ ఇప్పించడం, మా చేత పని చేయించడం చూసుకుంటారు. పోనీ ఆవిడకైనా నీ పని నచ్చుతోందా? ఇంకా శిక్షణ పూర్తి కాలేదు. అయినా ఇది ఆన్ జాబ్ ట్రైనింగ్ కనుక తేలిక పనులు చేయిస్తారు. శ్రద్ధ పెట్టి నేర్చుకో. 2 బస్సులు మారి అవస్థపడ్డం దేనికి? మోపెడో మోటార్ సైకిల్ కొనుక్కోరాదు? మీరేమంటారో అని అడగలేదు. నేను అదే అనుకుంటున్నాను. నేనేమంటాన్రా, ఉద్యోగస్తుడు అయ్యావు, ఆఫీసులో పనిచేయాలంటే కనీస సౌకర్యాలు ఉండాలి కదా, కొనుక్కో. అంతవరకు నోరు మెదపకుండా వడ్డన చేస్తూ వాళ్ళ మాటలు వింటున్న కాత్యాయని మంచి సలహా ఇచ్చారు. వాడు తిన్నగా ఉండాలని లేదా మీకు? స్కూటర్ మీద వెళ్తే సుఖం అనుకుంటున్నారా? మొన్న మన పక్కింటాయనకి స్కూటర్ మీద వెళ్తుండగానే కదా యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేశారు అంది. ప్రతిదానికి భయపడితే ఎలాగే? హడావిడిగా బస్సు ఎక్కుతూ కింద పడి తల పగలు కొట్టుకున్నాడు ఒక విద్యార్థి అని ఈ మధ్యనే పేపర్లో చూడలేదా అన్నాడు గోపాలకృష్ణ. అక్కడే కూర్చుంటే ఆ టాపిక్ మీద ఇంకా వాదన పెరిగి చివరికి తండ్రి కూడా సరేలేరా, మీ అమ్మ వద్దుంటోంది, బస్సు మీద వెళ్ళు అంటే ఇక అక్కడితో తన స్కూటర్ కొనుక్కోవడం హుల్లక్కే అనుకొని గబగబా అన్నం తినేసి లేచి వెళ్ళిపోయాడు హరి. అది గమనించిన కాత్యాయని, హరి పెద్దవాడైపోయాడు, తన నిర్ణయాలు తాను తీసుకునే స్థితికి ఎదిగిపోయాడు అని సనుక్కుంటూ ఎంగిలి కంచం సింకులో పెట్టింది. ఆ తరువాత కూడా కాత్యాయని ముభావంగా పడుకుని ఆలోచిస్తున్నట్టుగా కనబడితే, కాత్యాయని, హరి అలా అన్నం గబగబా తినేసి లేచినందుకు బాధపడుతున్నావా? నువ్వన్నట్టు వాడు ఎదిగాడు, అదృష్టవశాత్తు ఉద్యోగం కూడా వచ్చింది. ఇంకా ప్రతి చిన్నదానికి మనమే నిర్ణయాలు తీసుకోవటం అంటే ఎలా? తండ్రిగా అది నా కనీస ధర్మం కదా. అలా నేను చెప్పకపోయి తనంతట తనే ఒక స్కూటర్ కొనుక్కొచ్చి చూపిస్తే బాగుండేదా నీకు అని అనునయంగా పలికితే వెక్కి వెక్కి ఏడ్చింది కాత్యాయని. గోపాలకృష్ణ కాత్యాయనిని దగ్గరకు తీసుకొని ఓదార్చిన తర్వాత కుదుటపడి, తెలివి తక్కువ ముద్దుని, పెద్ద చదువులు చదవకపోవడం వల్లనే కదా నాకు అలాంటివి తట్టవు అంది. నువ్వు అనవసరంగా పెద్ద చదువుల మాట దేనికెత్తుతావు? నాకు మాత్రం పెద్ద పెద్ద డిగ్రీలు ఎక్కడేడ్చాయి, ఉత్త బీకామే కదా. అయినా చదువుకి దీనికి సంబంధం ఏముంది అంటూ ఓదార్చాడు ప్రేమగా. పాపం, ఆయనకు నా మీద ప్రేమే. నేనే అనవసరంగా మాటిమాటికి అత్తగారు ఆడబిడ్డ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంటాను, ఆయనను బాధ పెడుతుంటాను అనుకుంటూ నిద్రపోయింది కాత్యాయని. హరి ఉద్యోగంలో చేరి 1 ఏడాది దాటింది. తల్లి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక అతడు స్కూటర్ను కొనడం వాయిదా వేసుకున్నాడు. ఒక రాత్రి భోజనాల దగ్గర హఠాత్తుగా గోపాలకృష్ణ, హరి, మా ఆఫీస్ కూడా మీ ఆఫీస్ దగ్గరికే రాబోతోంది. వచ్చే 1 తారీఖు నుంచి మా ఫ్యాక్టరీ కొండాపూర్ దగ్గరలో కదా, అందుకని మాదాపూర్లో ఒక బిల్డింగ్ ఎవరో అమ్ముతుంటే కొన్నారు కంపెనీ వాళ్ళు. ఇక రోజు నేను నిన్ను దించొచ్చు. అయితే ఇక హరి కూడా రోజు మీలాగే 8 దాటాకే వస్తాడన్నమాట అంది కాత్యాయని వడ్డన కానిస్తూ. ఇప్పుడు మాత్రం 2 బస్సులు మారి వచ్చేటప్పటికి ఇంచుమించు అంతే అవుతోంది కదమ్మా అన్నాడు హరి. పెద్ద నేనేదో స్కూటర్ కొనొద్దు, యాక్సిడెంట్లు అవుతాయన్నందుకే నువ్వు మీ నాన్నలాగా ఎద్దేవా చేస్తున్నావు. నా భయమేదో చెప్పాను కానీ మీ సౌకర్యాలకు నేనేమీ అడ్డుపడ్డం లేదుగా. నువ్వే వాయిదా వేసుకున్నావు అంది కాత్యాయని. ఇక ఇప్పుడు ఆ గొడవ దేనికి? ప్రస్తుతానికి నేను వెళ్ళేటప్పుడు దించగలను అన్నాడు గోపాలకృష్ణ. అంతేగాని నేను వచ్చేటప్పుడు 1 గంట ముందొస్తాను, హరిని తీసుకుని అనలేరా అంది కాత్యాయని. నీకెన్నిసార్లు చెప్పాను, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కూడా నేను ఆ మాత్రం త్వరగా వచ్చేయగలుగుతానా? కొనుగోలుదారులు మాట్లాడడానికి సాయంత్రం పూట ఎక్కువగా వస్తారు. సర్లేండి, ఇక ఆ సంగతి ఎత్తితే ఒట్టు. అమ్మా, నువ్వు కోపం తెచ్చుకోకపోతే ఒక మాట చెప్పనా అన్నాడు హరి. నా కోపం ఎవరినేం చేస్తుంది కనుక అక్కడికి ఏదో నేను ఒక రాక్షసిలా మిమ్మల్ని అందరినీ కట్టడి చేస్తున్నట్టు చెప్పరా నాంచక అంది తల్లి.
ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలంటే రోజు నాన్నగారికి పెట్రోల్ ఖర్చు పెరిగిపోతుంది. ఎలాగూ భార్గవి 2 నెలల్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ అయిపోతుంది. ప్రమీలకు కూడా ఇంకో సంవత్సరంలో ఎంకామ్ పూర్తవుతుంది. వాళ్ళకు కూడా మాదాపూర్ సైడ్లోనే ఉద్యోగాలు వెతుక్కోవచ్చు. అయితే తండ్రి చాలా ఉత్సుకతతో వింటున్నాడు తల్లి కొడుకు సంభాషణ. ఎలాగూ ఇల్లు సరిపోవడం లేదు. నా స్నేహితులు ఎవరైనా వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడడానికి వీలు కావడం లేదు. మొన్న ప్రమీల చదువుకుంటున్నప్పుడు మా కొలిగ్ ఒకతను వస్తే దానికి చదువుకోవడానికి ఇబ్బంది అయింది అన్నాడు హరి. అది సరే, అసలు చెప్పదలుచుకుందేదో చెప్పు త్వరగా అంది కాత్యాయని. మనం మాదాపూర్ వైపే ఇల్లు అద్దెకి తీసుకుంటే బాగుంటుందిగా. ఇది అద్దిల్లే కదా. ఇక్కడ అద్దెకి అక్కడ అద్దెకి పోలికేమిట్రా? అక్కడ పెద్దిల్లు తీసుకుందామంటావు, అంత అద్దె పెట్టగలమా? ఇప్పుడు పెడుతున్న అద్దెకు తోడు మిగతాది నేను పెడతాను. కొడుకు మాటకు లోపల మురుసుకున్నా పైకి మాత్రం బెంకగా ఏమోరా నీ ఇష్టం మీ నాన్నగారి ఇష్టం అంది. ఇక మాకు ఇష్టమంటూ లేదా అంది భార్గవి. తల్లి తండ్రి తెల్లబోయి చూశారు. అయితే తండ్రి సంతోషించాడు లోపలే. అన్నయ్య సంపాదిస్తున్నాడు, తన ఇష్టానికి తగ్గట్టు మాట్లాడగలడు అంది కాత్యాయని. సంపాదన లేకపోతే అవసరాలకు సరిపడా ఇష్టాలు ఉండక్కర్లేదా అంది భార్గవి రోషంతో. తల్లి అవాక్కయింది మొట్టమొదటిసారి భార్గవి అలా మాట్లాడేటప్పటికి. ఆ రాత్రి మళ్ళీ కాత్యాయని దిగులుగా పడుకోవడం చూసి, కాత్యాయని ఎందుకే అలా ఊరికే బాధపడతావు? పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళ అవసరాలు మనం చూడకపోతే ఎవరు చూస్తారు చెప్పు అనునయించబోయాడు గోపాలకృష్ణ. మీరు పిల్లలకి వత్తాసు పలుకుతున్నారా? పొద్దున్న టిఫిన్లు, ఆ తర్వాత భోజనాల వరకు ఎవరికేది ఇష్టమో చేసి పెడతాను. ఒంట్లో బాగున్నా బాగోకపోయినా బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి పెడతాను. కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు కదా అని వాళ్ళ చదువుకు అడ్డు రాకూడదని ఇంటి పని ఏదీ చెప్పను. వాళ్ళ అవసరాలు నేనేం చూడడం లేదు చెప్పండి. నువ్వన్నది నిజమే, అన్నీ నువ్వే చేసి పెడుతున్నావు. ఒక పనివాడిని పెట్టుకుంటే బట్టలు ఉతకడం లాంటి పనులు నీకు తప్పుతాయి కదా. కాలేజీలో చదువుతున్న పిల్లలు ఎవరైనా స్నేహితులు కలిసి చదువుకోవడానికో కాసేపు కబుర్లు చెప్పుకోవడానికో వస్తే వాళ్ళకు ఒక గదంటూ ఉండాలి కదా. అలా లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్లకు చిన్నతనంగా ఉంటుంది. నేనైతే సర్దుకుపోతాను. ఎవరైనా ఇంటికి వస్తానంటే ఆఫీస్కి రండి అంటాను. వాళ్ళలా అనలేరు కదా. కాత్యాయని చివాల లేచి కూర్చొని, అయితే అందుకా మీరెవరూ వస్తామన్నా వద్దనేది అంది. నీకిప్పటి వరకు ఆ సంగతి అర్థం కాలేదా? అసలే ఆఫీస్లో రోజంతా పనిచేసి వస్తారు. ఇంట్లో ఎవరి గొడవ లేకుండా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారేమో అనుకున్నాను. అయినా నాకు తెలియకడుగుతాను. ఇవాళ అయితే మీకు ఒక హోదా వచ్చింది, కారు వచ్చింది, దానికి తగ్గట్టు ఖర్చులు పెరిగాయి. చదువులకే తడిచి మోపుడైపోతుంది. రేపు పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం? ఉన్నంతలోనే కాస్త వెనక్కు వేసుకోకపోతే. నువ్వన్నది నిజమే, కానీ ఎంతసేపు ముందు రాబోయే ఖర్చు గురించి ఆలోచిస్తూ ఇప్పుడు మనం కుంచుకుపోని బతకడం దేనికి? ఉన్నంతలో ఇంట్లో అందరూ సౌఖ్యంగా ఉండగలగాలి. సరే, ఇక మీరు పిల్లలు ఒకటైనప్పుడు నేనేమనగలను? తీసుకోండి ఏ రాజభవనమైనా అద్దెకు. నీ ముఖం, వాళ్ళంటున్నది మధ్యతరగతి కుటుంబానికి సరిపడే ఇల్లు, కాస్త సౌకర్యంగా ఉండేది తీసుకోమంటున్నారు అన్నాడు. ఆ రోజు తర్వాత ఆవిడ ముభావంగా ఎప్పట్లాగానే పనిచేసుకుంటూ పోవడం పసిగట్టారు పిల్లలు భర్త. అయితే పూర్వంలాగా టిఫిన్కి రండి, నీళ్ళు పోసుకోండి అంటూ గట్టిగా అరవకుండా మాట మాట్లాడకుండా టైంకు అన్నీ టేబుల్ మీద అమర్చడం కూడా గమనించి అందరూ ఏ టైంకు ఆ టైంకు అన్నీ యథాప్రకారంగా చేసుకుంటూ పోతున్నారు. పూర్వం ఎప్పుడూ అరుపులు కేకలతో దద్దరిల్లే ఇల్లు ఇప్పుడు ఏ చడీ చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. పిల్లలకైతే అది నచ్చింది, కానీ గోపాలకృష్ణకు అది తుఫాను ముందు నిశ్శబ్దంగా అనిపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతూ ఉన్నాడు. ఆ రోజు ఆఫీస్లో త్వరగా తెమిలి గోపాలకృష్ణ పెందరాలే ఇంటికి చేరుకున్నాడు. ప్రమీల తలుపు తీసింది. అలవాటు చొప్పున అతను కాత్యాయిని అంటూ పిలుస్తూ వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ కనబడకపోతే తమ గదిలోకి వెళ్ళాడు. ఏనాడు అలా వెళ్ళకిల్లా పడుకొని కాత్యాయిని చూసి ప్రమీల అంటూ కూతుర్ని కేకేశాడు. తండ్రి కేక వినగానే ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చింది. సామాన్యంగా పిల్లలెవరూ ఆ గదిలోకి రారు. ఇంతలో భార్గవి కూడా వచ్చి తల్లిని చూసి మ్రాన్పడిపోయింది, కంగారు పడింది. ఏమైందమ్మకు అని అడిగింది ప్రమీలను తగ్గు స్వరంతో. ఫోన్ చేయగానే ఆ వీధి చివరన చిన్న డిస్పెన్సరీ నడుపుకుంటున్న డాక్టరు నారాయణరావు వచ్చాడు. కాత్యాయనిని పరీక్షించి రావడంతోనే
గదిలోకి అసలు గాలి రావడం లేదు. ఫ్యాన్ గాలి చాలా వేడిగా ఉంది. చల్లటి నీళ్ళలో ఒక బట్ట ముంచి తెండి. జ్వరం కాస్త ఎక్కువగానే ఉంది అన్నాడు. ఎంతుంది డాక్టర్ అడిగాడు గోపాలకృష్ణ. 103 డిగ్రీలుంది అంటూ చల్లటి బట్ట అందుకొని ఆమె నుదుటి మీద పరిచాడు. 10 నిమిషాల్లో కళ్ళు తెరిచింది కాత్యాయని. ఏమైంది నాకు అని అడిగింది అందరినీ చూసి. ఏమీ కాలేదు, కొంచెం జ్వరం వచ్చిందంతే, కాసేపు కళ్ళు మూసుకు పడుకోండి అని డాక్టర్ లేచి బట్ట తడియారగానే మళ్ళీ చల్లని నీళ్ళల్లో ముంచి నుదురు మీద పెట్టండి, 2 ఐస్ ముక్కలు వేయండి నీళ్ళల్లో ఎప్పటికప్పుడు అని పురమాయించి ముందు గదిలోకి వెళ్ళాడు. అక్కడున్న పాత సోఫాలో కూర్చొని ప్రిస్క్రిప్షన్ రాస్తూ, ఆవిడ చాలా నీరసంగా కనబడుతున్నారు, హిమోగ్లోబిన్ కూడా చాలా తక్కువగా ఉన్నట్లుంది, ఆవిడ శక్తికి మించిన పని చేస్తారా అని అడిగాడు. అవును, అన్ని పనులు తనే చేసుకుంటేనే కానీ ఆవిడకు తృప్తి ఉండదు, పిల్లల పని కూడా తనే చేస్తుంది అన్నాడు గోపాలకృష్ణ. మన మధ్యతరగతి కుటుంబాలలో గృహిణులు చాలామంది ఇలాగే ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఒక్కొక్క ఏడు పైబడ్డ కొద్దీ శరీరంలో శక్తి తగ్గుతుంది కదా, అంతా విల్ పవర్తో నడిపిస్తారు. కొన్నేళ్ల పాటు ఆవిడ్ని కష్టమైన పనులు చేయనీయకండి, జ్వరం 2-3 రోజుల్లో తగ్గుతుంది. విటమిన్లు, ఐరన్ టాబ్లెట్లు ఇంకా బలమైన ఆహారం తీసుకోవాలి. ఆవిడకు మందుల కంటే విశ్రాంతి, పౌష్టికాహారం అవసరం అన్నాడు డాక్టర్. పొద్దుడు బాగానే ఉంది, ఇంత అకస్మాత్తుగా ఎలా జ్వరం వచ్చిందంటారు అడిగాడు గోపాలకృష్ణ. ఇది అకస్మాత్తుగా రాలేదు, కొద్ది కొద్దిగా జ్వరంగా ఉన్నా ఆవిడ ఖాతరు చేసినట్టు లేరు. ఆవిడకి ఈ మధ్య ఆందోళన కలిగే వ్యవహారం ఏమైనా జరిగిందా? కొందరు పైకి చెప్పేసి ఊరట పడతారు, అలా కాకుండా లోపలే బాధపడితే ఇలా జరిగే అవకాశం ఉంది. ఏమైనా ఆవిడ చేత పని ఎక్కువ చేయనీయకండి, ఎంత మొత్తుకున్నా పని మనిషిని కూడా పెట్టుకోనిదండి మా అమ్మ అని చెప్పింది ప్రమీల. తల్లంటే అంతేనమ్మా, పిల్లలు సంసారం కోసం అలా తమ సంగతి చూసుకోకుండా సంవత్సరాల తరబడి గడిపేస్తూ ఉంటారు. మరీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఇలా జబ్బు పడుతుంటారు. మీరంతా తలా ఒక పని అందుకొని ఆవిడకు విశ్రాంతి ఇవ్వండి అని డాక్టర్ చనువుగా బుద్ధులు చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారిని పంపి గోపాలకృష్ణ లోపలికి వచ్చి మంచం పక్కనే కూర్చొని చల్లటి బట్ట మార్చి కాత్యాయిని నుదుటి మీద పెడుతూ ఉన్నాడు. కాత్యాయిని నెమ్మదిగా కళ్ళు తెరిచి లేవబోయింది. ఇదిగో ఈ క్రోసిన్ టాబ్లెట్ వేసుకొని కాఫీ తాగు అన్నాడు గోపాలకృష్ణ. ప్రమీల తన చేతిలో పెట్టిన కాఫీ కప్పును ఆమె నోటికి అందిస్తూ. పిల్లలు కంగారు పడిపోయారు, నువ్విలా మంచం మీద పడిపోయి ఉంటే అన్నాడు. కాఫీ సగం తాగి, ఇక చాలు, నాకేమీ కాలేదు, మందు బిల్లు వద్దు అంటూ మంచం దిగబోయింది కాత్యాయన్ని. ఆవిడ్ని వారించి, ఇందాకటి నుంచి నుదుటి మీద చల్లటి బట్ట వేస్తే ప్రస్తుతానికి కాకతీరి జ్వరం తగ్గినట్టుగా అనిపిస్తోంది, నీకు మందు వేసుకోకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది అని బలవంతం చేసి క్రోసిన్ బిల్ల మింగించాడు గోపాలకృష్ణ. భర్త చేయి పట్టుకుని, భార్గవి వచ్చిందా అని అడిగింది. ఇక్కడే ఉందే, ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. దాన్నే అడగండి అని కళ్ళు మూసుకు పడుకుంది. రెప్పల నుంచి కన్నీటి చుక్కలు కనతల మీదుగా దిండు మీదకి కారాయి. ఆ కన్నీళ్లు చూసి గోపాలకృష్ణ తుల్లిపడ్డాడు. ఏమైంది కాత్యాయని, దేనికి ఏడుపు? నీకేం కాదు, కాసేపు విశ్రాంతిగా పడుకో, రేపటికి హాయిగా లేచి తిరుగుతావు అన్నాడు. నాకేదో అవుతుందని నేనేమీ భయపడడం లేదు, నా బెంగంతా మీ అందరిని గురించే అంది నీరసంగా. నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకు మాకెవ్వరికీ ఏమీ కాదు, నువ్వు ఇలా మంచం మీద పడితే పిల్లలు బెంబేలు పడిపోతారు, ఇక పడుకో అని తల నిమురుతూ ఆవిడ నిద్రలోకి జారుకునే వరకు పక్కనే కూర్చున్నాడు. తర్వాత లేచి ముందు గదిలోకి వచ్చాడు. హరి రాగానే, మీ అమ్మ లేచే వరకు హోటల్ నుంచి టిఫిన్ భోజనం తీసుకురా, ఎందుకైనా మంచిది, ఈ 2 రోజులు నువ్వు మీ బాస్ని అడిగి త్వరగా వచ్చే అని చెప్పాడు. ఇంతలో ప్రమీల కాఫీ కప్పుతో వచ్చింది. నాన్నగారు, అన్నం ఇంట్లో వండుతాం, ఈ వీధి చివర ఒక ఆవిడ కూరలు చేసి అమ్ముతుంది, అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు, మీరేమీ గాబరా పడకండి అంది భరోసా ఇస్తున్నట్టు. గోపాలకృష్ణ మెచ్చుకోలుగా చూశాడు కూతురు వంక. ఇంతకీ భార్గవి ఎక్కడికి వెళ్ళింది? అమ్మ ఆరాటపడింది అన్నాడు. అక్కకి రేపు పరీక్ష ఉందట, దానికోసం అర్జెంటుగా నోట్స్ కావాల్సి వస్తే స్నేహితురాల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటానందట. నోట్స్ కావాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? పగలంతా ఏం చేశావు? రాత్రిపూట ఆడపిల్లలు తిరగటం నాకు ఇష్టం ఉండదు,
తిరిగి వచ్చే వరకు ఆరాటంగా ఉంటుంది. నీకేమైనా అయితే నాన్నగారు హరి కూడా ఇంట్లో లేరు అని అమ్మ కేకలేసిందట. అక్క నవ్వి 7 గంటలకే నన్నెవరేం చేస్తారమ్మా, కాల్ సెంటర్లో రాత్రులు పనిచేసే వాళ్ళ మాట ఏమిటి అందట. అయినా అమ్మ ససేమిరా అనడంతో అక్కకు కోపం వచ్చి, ఎక్కడో ఏదో జరిగిందని మాకేదో అయిపోతుందని ఎందుకమ్మా అనవసరంగా గాబరా పడతావు, నీకంత ఇష్టం లేకపోతే వెళ్ళంలే, పరీక్ష పోతే పోనీలే అని మాట్లాడకుండా కూర్చుందట. పరీక్ష పోవడం అనే మాట వినేసరికి చివరికి అమ్మ సర్లే వెళ్ళిరా అని పంపించిందట. ఆ టెన్షన్ కూడా కొంత కారణం కావచ్చు జ్వరం రావడానికి అన్నాడు గోపాలకృష్ణ. మనం ఈ మధ్య ఇల్లు మారదాం అన్నప్పటి నుంచి అమ్మ ముభావంగా ఉంటుంది. పూర్వంలాగా ఎవరి మీద కేకలు వేయడం లేదు. మనం తనని లెక్క చేయడం లేదని బాధపడుతుందనిపిస్తోంది నాన్నగారు అంది భార్గవి వంటింట్లో నుంచి వస్తూ. నిజమే, నాకు అలాగే అనిపిస్తోంది అన్నాడు హరి. నా మీద ఇవాళ అమ్మకు చాలా కోపం వచ్చింది. పరీక్ష పోతే పోనీలే అన్నానని నువ్వు ఎదిరించడం నేర్చుకున్నావా? మా అత్తింటి వాళ్ళు మీరయ్యారు. నా అవసరం మీకెవరికీ ఉన్నట్టు కనబడడం లేదు. వెళ్ళు, నీ పరీక్షకి ఏమైనా అయితే అది నేను భరించలేను అంటూ నేను వెళ్ళే వరకు ఊరుకోలేదు అంది భార్గవి. నువ్వెప్పుడొచ్చావు భార్గవి? ఏదో తన మనసుకి గట్టి అఘాతం తగిలిందని నేను ముందే అనుకున్నాను అన్నాడు తండ్రి. మీరు అమ్మ దగ్గర ఉండగా వచ్చాను. ఇలాగైతే మేము ఎలా చదువుకోవాలి నాన్నగారు? పరీక్షలలో ఎలా మంచి మార్కులతో పాస్ అవ్వాలి? కాస్త చీకటి పడితే ఎవరింటికి వెళ్ళకూడదు. మరీ చిన్నపిల్లలం కాముగా. స్పెషల్ క్లాస్కి వెళ్ళినా త్వరగా వెళ్ళవే, మీ అమ్మగారు కేకలేస్తారు అంటూ మా స్నేహితులు హేళన కూడా చేస్తున్నారని నిష్ఠూరమాడింది భార్గవి. అది కాదమ్మా, ఈ మధ్య టీవీలలో ఆడపిల్లల గురించిన రకరకాల ఘటనలు చూపిస్తున్నారు కదా, అందులోనూ మీరిద్దరూ నదురుగా ఉంటారు. దాంతో మీ అమ్మకు మరీ భయం కలుగుతుంటుంది అన్నాడు తండ్రి అనునయంగా. మీరిద్దరూ నదురుగా ఉంటారన్న మాట విని ప్రమీల భార్గవీలిద్దరూ ఒకరినొకరు చూసుకుని సిగ్గుతో తలవంచుకుని లోపలికి వెళ్ళిపోయారు. హరి క్యారియర్ తీసుకుని బయటకు వెళ్ళాడు. గోపాలకృష్ణ కాత్యాయనికి ఎలా ఉందో చూడ్డానికి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. మరుసటి రోజు హరి ఆఫీస్లో వేదవల్లి దగ్గరికి వెళ్ళి, మేడం 2 రోజులు సెలవు కావాలి అని అడిగాడు. వేదవల్లి వివరాలు అడగడంతో తల్లికి ఒంట్లో బాగోలేని సంగతి చెప్పాడు. అతడు చెప్పింది విని వేదవల్లి బెల్ నొక్కి ప్యూన్ని పిలిచింది. చూడు, నిన్న మీ అక్క వచ్చిందన్నావు కదా అని అడిగింది. అవునమ్మగారు, దానికి పుట్టిన పిల్లలిద్దరూ పోయారు. 40 ఏళ్ల తర్వాత ఇక నీకు పిల్లలేం పుడతారు అని దాన్ని నొగ్గేసి మొగుడు ఇంకో పెళ్లి చేసుకుంటే అది నా దగ్గరకు వచ్చేసింది అన్నాడు. ఇప్పుడు మీ అక్కని ఏం చేద్దామనుకుంటున్నావు? కొన్నాళ్ళు నా దగ్గరే పెట్టుకొని ఏదైనా పనిలో పెడదామనుకుంటున్నాను. ఏం పని చేస్తుంది? ఇంకేం పని చేస్తుందమ్మా, ఇంటి పని తప్పితేను. ఇందాక మీకు నేను తెచ్చిన చాయ్ తనే చేసింది. టీ బాగుంది. హరిబాబు గారి ఇంట్లో పనిచేస్తుందా? అడుగుతానమ్మా. మనకు తెలిసిన బాబుగారింట్లో అయితే భయమేముందమ్మా, అసలే పల్లెటూరుది. హరి, నువ్వు త్వరగా వెళ్ళాలన్నావు కదూ అని రంగయ్య వైపు తిరిగి విషయం చెప్పి మీ అక్కని తీసుకురా అని పంపేసింది అతన్ని. మేడం, చాలా థ్యాంక్స్. మా పట్ల మీరు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ మా అమ్మ ఏమంటుందో తెలియదు అన్నాడు తల్లితత్వం గుర్తుకొచ్చి. ఆవిడ ఏమన్నా ఆవిడ ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత కొడుకుగా నీకు ఉంది కదా. డాక్టర్ ఆవిడకి విశ్రాంతి అవసరం అన్నాడు. నువ్వు ఆఫీస్కి రావాలి. నీ చెల్లెలిద్దరూ కాలేజ్కి పోవాలి. పని చేయడానికి చేతి కింద ఎవరూ లేకపోతే ఇక ఎలా విశ్రాంతి దొరుకుతుంది ఆవిడకు? జీతం మేడం, నేను తర్వాత రంగయ్యతో మాట్లాడి చెబుతాలే. నీ తాహతకు మించేమీ కాదు అంది వేదవల్లి నవ్వుతూ. రంగయ్య తన అక్కని తీసుకువచ్చాడు. ఆవిడ తన వంక చూస్తుందో మేడం వంక చూస్తుందో అర్థం కాలేదు హరికి. అంత మెల్ల. అసలు అది కూడా కొంత కారణమై ఉంటుంది. భర్త ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి. వయసా 45. ఇక పిల్లల్ని కని యంత్రంగా కూడా పనిచేయదు. అందున మెల్లకన్ను ఎత్తుపళ్ళు. ఎలాగో అన్నేళ్లు భరించి సందు దొరకగానే వదిలించుకున్నట్టున్నాడు భర్త అనుకున్నాడు హరి. ఏమంటావు హరి అంది వేదవల్లి. మీ ఇష్టం మేడం అన్నాడు. సత్యమ్మ, నువ్వు చేసిన చాయ్ బాగుంది. ఇక్కడ మాకొక వంటావిడ ఉంది కదా, నువ్వు ఈ బాబుగారింట్లో పనిచేయాలి అని హరితో సత్యమ్మని పంపించింది. హరి ఇంటికి రావడంతోనే, రా అన్నయ్య, నీకోసమే చూస్తున్నాము. అమ్మకి ఇంకా జ్వరం ఉంది. నువ్వొచ్చాక మధ్యాహ్నం నుంచి క్లాసులకు వెళ్దామని ఆగిపోయాం అంటూ తల్లి పక్కన కూర్చున్నదల్లా లేచింది భార్గవి.
తల్లి చూడకుండా భార్గవిని ముందు గదిలోకి రమ్మన్నట్టు సైగ చేశాడు హరి. ఏమిటబ్బా అనుకుంటూ భార్గవి ముందు గదిలోకి వచ్చింది హరి వెంట. అక్కడున్న రంగమ్మను చూసి ఈవిడెవరు అంది నెమ్మదిగా హరితో. మా వాచ్మెన్ వాళ్ళ అక్క. అమ్మను చూసుకోవడానికి పనిలో సాయం చేయడానికి మా మేడం గారు కుదిర్చారు అని చెప్పాడు హరి. నీ పేరేంటి అడిగింది భార్గవి. సత్యమ్మ, సత్య అంటారమ్మా అందరూ. భార్గవి వస్తున్న నవ్వును ఆపుకొని మేం సత్యమ్మ అని పిలుస్తాంలే అంటూ ఆమెను వంటగదిలోకి తీసుకువెళ్ళింది. తర్వాత ఉన్న 2 చిన్న గదులు చూపించింది. ఇల్లింకా ఎవరు ఊడ్చట్లేదు, చీపురు ఎక్కడుందమ్మా, ముందు తుడిచేస్తాను అంది సత్యమ్మ పని అందుకుంటూ. పర్వాలేదు, పని చేసే రకమేలే అనుకుని భార్గవి సత్యమ్మకి మిగతా పని వివరాలన్నీ చెప్పింది. అయితే అమ్మాయి గారు, నేను వండితే మీరు తింటారా అమ్మా అని అడిగింది సత్యమ్మ. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది భార్గవికి ఆ ప్రశ్నతో. ఏమిటన్నట్టు హరివంక చూసింది. సత్యమ్మ, మిగతా పనులన్నీ చెయ్యి, అమ్మకి జ్వరం తగ్గే వరకు బయట నుంచి కూరలవి తెచ్చుకుంటాం. వంట నువ్వు చేయనక్కర్లేదు, అంట్లు తోమి బట్టలు ఉతికి మిగతా చిన్న చిన్న ఇంటి పనులు చూసుకుంటే చాలు అన్నాడు హరి. అన్నయ్య, మాకంటే నీకే ఎక్కువ ఇంటి పనుల సంగతి తెలిసే అని భార్గవి ఆటలు పట్టించింది. ఈ రోజుల్లో అన్ని పనులు అందరికీ తెలియాలి, మగ పనులు ఆడపనులు అంటూ ఉండవు ఇక నుంచి అన్నాడు హరి తల్లి గదిలోకి వెళ్తూ. వెళ్ళగానే ఎవరితోరా మాట్లాడుతున్నారు అని అడిగింది కాత్యాయని. నీకొంట్లో బాగాలేదని డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోవాలన్నారని చెబితే ఇంట్లో నీకు సాయంగా ఉంటుందని మా మేడం గారు పనమ్మాయిని కుదిర్చి పంపించారు అన్నాడు హరి. పనమ్మాయ? దేనికి? రేపటికి జ్వరం తగ్గిపోతుంది, పనులు చేసుకోగలుగుతాను. ఈ చిన్నింట్లో దాన్ని కూడా ఎక్కడ ఉంచుకోగలం అందావిడ. ముందు గదిలో పడుకుంటుందిలే, నువ్వు హైరాణ పడకు, మేం చూసుకుంటాంలే అవన్నీ అన్నాడు. ఏం చూసుకుంటారు, మీకేం తెలుసునని? అవసరం వస్తే తెలుస్తాయి, నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా విశ్రాంతి తీసుకో. అది కాదురా, ఇంట్లోనూ ఉండిపోయే మనిషి అయితే తిండి బట్ట ఇవ్వాలి, పైగా జీతం ఇవ్వాలి, ఎంత ఖర్చో ఆలోచించవా? అమ్మా, నువ్వు ఖర్చు గురించి ఆలోచించకపోతే ఎలారా? ఎన్ని ఖర్చులను భరిస్తారు మీ నాన్నగారు? అది నేను చూసుకుంటానన్నాను కదా. నువ్వు సంపాదన పరుడు అయ్యావని తెలుసులే, అటు పెద్దలు తీసుకోవాలంటావు, ఇటు 24 గంటలు ఇంట్లో పడి ఉండే పని మనిషిని పెడతానంటావు. నీ జీతం అంతా ఇంటి ఖర్చుకే పెడితే ఎలారా? రేపు నీ పెళ్ళైతే మీ ఆవిడ ఊరుకుంటుందా? ఇలా ఇంటి కింద నీ సంపాదన తగలేస్తూ ఉంటే. ఇప్పుడు నా పెళ్లి సంగతి ఎందుకు, ముందు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కావాలి కదా, వాటి కోసమైనా కాస్త డబ్బు వెనకేయాలి కదూ. అమ్మా, మంచి సంబంధాలు రావాలన్నా ఇంట్లో కాస్త హంగులుండాలమ్మా. ఈ రోజుల్లో అలా లేకపోతే కష్టం. నిజమేరా, అది నాకు తట్టనే లేదు అని క్షణం ఆలోచించి, అయితే మీ ఆఫీస్ దగ్గరలో ఇల్లు చూడు, మీ నాన్నగారికి కూడా రోజు అంత దూరం కారు నడపడం తగ్గుతుంది. ట్రాఫిక్లో కారు నడిపే కంటే 2 బస్సులు మారినా పర్వాలేదనిపిస్తుంది అంటున్నారు మీ నాన్నగారు. అక్కడ చాలా అపార్ట్మెంట్స్ వచ్చాయమ్మా, కావాలనుకుంటే 1-2 రోజుల్లోనే దొరికిపోతుంది ఇల్లు అంటూ లేచి ట్యాబ్లెట్లు మంచినీళ్ళు అందించాడు తల్లికి. రాత్రి గోపాలకృష్ణ ఇంటికొచ్చి కాల్ బెల్ నొక్కేసరికి సత్యమ్మ తలుపు తీసింది. ఆ అపరిచితురాలను చూసి పొరపాటును వేరే ఇంటికి రాలేదు కదా అని తికమక పడ్డాడు. ఇంతలో హరి వచ్చి తండ్రి పరిస్థితి చూసి నవ్వుతూ, మనిల్లే, ఈవిడ పేరు సత్యమ్మ, ఇక నుంచి అమ్మకు సాయం చేస్తూ మన ఇంట్లోనే ఉంటుంది అని తండ్రికి విషయం చెప్పాడు. ఇదిగో సత్యమ్మ, ఈయన పెద్దయ్య గారు అంటే మా నాన్నగారు. నాన్నగారి చేతిలోని ఆ పెట్టె తీసుకుని లోపల పెట్టు అన్నాడు. గోపాలకృష్ణ సంకోచంగా బ్రీఫ్ కేస్ సత్యమ్మ చేతికిచ్చాడు. సత్యమ్మ వెనకాలే గోపాలకృష్ణ భార్య మంచం దగ్గరకు నడిచాడు. ఎలా ఉంది కాత్యాయని అంటూ. పర్వాలేదు, బాగానే ఉంది. మీరు రాగానే పనమ్మాయి బ్రీఫ్ కేస్ కూడా పట్టుకొచ్చేసిందే ఏకంగా గదిలోకి అంది. పాపం ఆ అమ్మాయికి ఏం తెలుసు, హరే పురమాయించాడు. మీ పనులు నేను చూసుకుంటానులేండి, దానికి పని మనిషి అవసరం లేదు అంది కాత్యాయని. అయ్యగారు చాయ్ తెమ్మంటారా అంది సత్యమ్మ. నేను తెచ్చానులే అంటూ హరి లోపలికి వచ్చాడు టీ కప్పుతో. సత్యమ్మ అలాగే గోపాలకృష్ణను చూస్తూ నిలబడిపోయింది పల్లెటూరు ధోరణిలో. అది చూసి హరి, సత్యమ్మ నువ్వు వెళ్ళి పనేమన్నా ఉందేమో చూసుకో అని పంపించేశాడు అక్కడి నుంచి. తల్లి మనస్తత్వం తెలిసినవాడు గనక. హరి, ఏం పనులు చేయాలో సత్యమ్మకు నువ్వే చెబుతున్నావని చెప్పింది భార్గవి. ఈ గదిలో పని
మీ నాన్నగారి పని నేనే చూసుకుంటానులే. తర్వాత వంటగదిలో పని, వంట కూడా నేనే చూసుకుంటాను. మిగతా గదులు, మిగతా పని తనకు చెప్పు అంది కాత్యాయని. ఆ మాటలు విన్నాక గోపాలకృష్ణకి కాస్త ఊపిరాడింది. అదృష్టవశాత్తు మెల్లకన్ను, ఎత్తుపళ్ళు, 40-50 ఏళ్ల మనిషి కనుక సరిపోయింది. కాస్త అందంగా ఉన్న, వయసులో ఉన్న అసలు కాత్యాయని ఇంట్లో పెట్టుకోవడానికి ఒప్పుకునేదే కాదు అని అనుకున్నాడు. హరి వ్యవహర్తైపోయాడు. నిర్ణయాలన్నీ తనే తీసేసుకుంటున్నాడు అంది కాస్త నిష్ఠూరంగా కాత్యాయని. మంచిదేగా మనకి, నిజంగా సంతోషించాలి మనం అన్నాడు గోపాలకృష్ణ. నిన్న మొన్నటి పిల్లలు ఇవాళ మనతో సంప్రదించకుండా పెద్దరికాలు వెలగబెడుతుంటే ఏమిటోగా ఉంది. పిల్లలు మనంతటి వాళ్ళయ్యాక వాళ్ళని స్నేహితుల్లాగా చూడాలి తల్లిదండ్రులు. ఇంకా నయం, పెద్ద చిన్న అంటూ ఇక లేనట్టేనా? ఎంత పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులు మించిన పెద్దవాళ్ళు కారుగా. పోనీలే, ఇప్పుడు అవన్నీ ఆలోచించుకు, నీ ఆరోగ్యం కుదుటపడని అంటూ గోపాలకృష్ణ స్నానం చేయడానికి లేచాడు. హరి తండ్రి పేరుతో మాదాపూర్లోనే ఒక అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ తీసుకున్నాడు. భార్గవి పరీక్షలు అయిపోవడంతో ఇక కాలేజీకి వెళ్ళే పని లేదు. ఎట్టొచ్చి ప్రమీలకి కాస్త ఇబ్బంది. అయితే అపార్ట్మెంట్ చూడగానే, అన్నయ్య నా కాలేజీకి దూరమైనా పర్వాలేదు, ఇల్లు బాగుంది అంది. తండ్రి ఆ 6 నెలల అద్దె అడ్వాన్స్గా ఇచ్చినా హరి మాత్రం ప్రతీ నెల తనే 7,000 రూపాయల అద్దె కట్టేయడానికి నిర్ణయించుకున్నాడు. మిగతా 3,000 చేతిలో ఉంటాయి కనుక పర్వాలేదనుకున్నాడు. తన ఆఫీస్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. గోపాలకృష్ణకి 2 కిలోమీటర్ల దూరంలోనే ఆఫీసు. భార్గవి రిజల్ట్స్ వచ్చాయి. డిస్టింక్షన్లో పాస్ అయింది. వెంటనే ఉద్యోగాల వేటలో పడింది. కాత్యాయని మాత్రం ఇక వరుడు వేటలో పడాలి అనుకుందే తడువుగా భర్తను వేధించడం మొదలుపెట్టింది. భార్గవి ఎక్కువగా మాట్లాడిందంటే చాలా ఖచ్చితంగా ఉంటాయి ఆ మాటలు. ఒకరోజు రాత్రి భోజనాల దగ్గర, నాన్నగారు నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను, కనీసం 2 ఏళ్ళైనా ఎవరి గొడవ లేకుండా ఉద్యోగం చేస్తాను అంది. విన్నారా దాని మాటలు? కూర వడ్డిస్తూ భర్తతో అంది కాత్యాయని. అమ్మా, నువ్వు ప్రతిదానికి అడ్డు చెప్పుకు, సంబంధాలు చూడమని నాన్నగారిని వేధించుకు, కనీసం 2 ఏళ్ల వరకు నేను చస్తే పెళ్లి చేసుకోను అంది భార్గవి ఖచ్చితంగా. ఇక నీ మాటకి ఎదురు చెప్పే సాహసమా నాకు? మా అంతటి వాళ్ళయ్యారు, ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అంది కాత్యాయని ముఖం గంటు పెట్టుకొని. ఆ రాత్రి గోపాలకృష్ణకు భార్యను సముదాయించడమే సరిపోయింది. తల్లి కూతుళ్ళ మధ్య మాటలు అంతగా లేవు. ఆ తర్వాత ఒక రోజున రాత్రి భోజనాల దగ్గర, నాన్నగారు 4వ నెంబర్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడే నా కొలీగ్, అతను మన ప్రమీల రోజు కాలేజీకి వెళ్ళడం చూస్తున్నాడట. అతనికి తను నచ్చినట్టుగా ఉంది అన్నాడు హరి. ప్రదీపా, 1-2 సార్లు మన ఇంటికి వచ్చాడు నీకోసం, అతనేనా అంది తల్లి. అతనే. అతను వచ్చినప్పుడల్లా ప్రమీలే తలుపు తీసిందనుకుంటా అంది కాత్యాయని గుర్తు తెచ్చుకుంటూ. ఉండొచ్చు. ఆ మాట అతనేమీ నాకు చెప్పలేదు. మన కుటుంబ విషయాలు అవి అడిగాడు, చెప్పాను అన్నాడు హరి. మంచిదే, వరుణ్ణి వెతికే పని తప్పుతుంది అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ. బాగుందండి సంబడం. కొడుకేదో చెప్పటం, తండ్రి తందానా తానా అనడం. అసలు కులమేమిటో, తల్లిదండ్రులు ఎవరో, కుటుంబం ఎలాంటిదో చూడొద్దా అందావిడ. ఆ వివరాలన్నీ తెలుసుకుంటాలే, ముందసలు మనం పర్వాలేదు అనుకొని ముందుకు వెళ్దామా వద్దా అది చెప్పండి అన్నాడు హరి. అది సరేరా, భార్గవి మాట ఏమిటి? ముందు దాని పెళ్లి కావాలి కదా, అదేమో కనీసం 2 ఏళ్ల వరకు ససేమరా చేసుకోనంటోంది అంది కాత్యాయని. సర్లేమ్మా, అతను ఇంకా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు చూద్దాంలే అని అక్కడికి సంగతి ఆపేశాడు హరి. అట్టే తర్జనా భర్జనాలకు తావీయకుండా ఆ రాత్రి భార్యకు నచ్చ చెప్పడానికి గోపాలకృష్ణకు తల ప్రాణం తోకకొచ్చింది. అయినా ఆవిడ మాట ఆవిడదే. చిన్నపిల్లకు సంబంధం ముందు కుదిరిందని తెలిస్తే పెద్ద పిల్లలో ఏదో లోపం ఉండి ఉంటుందనుకుంటారు, ఇక దానికి సంబంధాలు వస్తాయా అంది. హరి ఏదో అన్నాడు. అప్పుడే చిన్నదాని పెళ్ళి కుదిరిపోయినట్టు మాట్లాడితేవేమిటి కాత్యాయని? నువ్వు అనవసరంగా ఆలోచించుకొని హైరాణ పడిపోతావు. పడుకో, మళ్ళీ పొద్దున్నే లేవగానే నీ పని నీకుంటుందిగా. మీ కొడుకు సత్యమ్మని పెట్టాడుగా, నాకున్నదల్లా వంట ఒక్కటే. అలాంటప్పుడు కాస్త పిల్లలకి ఇష్టమైన టిఫిను కూరలైనా చేయకపోతే నేనుండి ఎందుకు ఇంట్లో? హరి నీ కొడుకు కాడా ఏమిటి? అది సరే, సత్యమ్మ పని బాగా చేస్తోందా? బాగానే చేస్తుంది. తర్ఫీదు ఇవ్వడానికి టైం పట్టిందనుకోండి. సత్యమ్మలో ఒక సుగుణం ఉంది. చుట్టుపక్కల డ్రైవర్లు వాళ్ళు దాని మీద కన్నేస్తారేమోనన్న భయం లేదు
అందావిడ నవ్వుతూ. గోపాలకృష్ణ కూడా నవ్వుతూ వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళుగా ఎవరిని చూస్తుందో. అయినా మగవాళ్ళు నమ్మడం కష్టం. నీకు అసలు అపనమ్మకం కలిగేలా ప్రవర్తించానా నేను ఎప్పుడైనా? మీరు ప్రవర్తించకపోవచ్చు. మీకు గుర్తుందా, ఒకసారి మా చిన్నాన్న కూతురు వచ్చింది. అది ఒకటే పనిగా బావగారు బావగారు అంటూ చొంగలు కార్చుకుంటూ చూసేది మిమ్మల్ని. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నా మీద జాస పోయిందంటూ వస్తానంటే మనం వారం రోజులు ఊళ్ళో ఉండడం లేదని చెప్పేశాను. నా మీద జాస పోవడమా పాడా? మిమ్మల్ని చూస్తూ గుడకలు మింగడానికి వస్తానంది. నేను లేకపోతే అది మిమ్మల్ని వల్లో వేసుకునే బాపతు. అది ఎప్పుడైనా చెప్పా పెట్టకుండా వస్తే జాగ్రత్త. నాకేం భయం లేదు. 1000 కళ్ళతో నువ్వు కనిపెట్టుకుని ఉంటావు కదా అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ. పిచ్చివాళ్ళం మేము అలా అనుకుంటాం. మగవాళ్ళు చేసే పనులు చేసుకుంటూనే ఉంటారు. చపల చిత్తం ఉన్న భర్తల్ని ఎంతవరకు కాపాడుకోగలం? ఒకవేళ నాకు ఎప్పుడైనా చపల చిత్తం కలిగితే విడాకులు ఇస్తావా? అమ్మో, విడాకులే? తాడు బొంగరం లేని దాన్ని నేను విడాకులు ఇచ్చి ఎక్కడికి పోతాను? అసలు మన సమాజంలో విడాకులు ఇచ్చిన స్త్రీకి గౌరవం ఉంటుందా? అందులో డబ్బు దశకం లేని ఆడవాళ్ళు ఎవరు పంచం చేరగలరు? ఎవరు చూడరు. మంచో చెడో భర్త దగ్గరే పడుండాలి. భార్యాభర్తలు ఇలాగే అనుకుంటారా? ఆ మధ్యతరగతి కుటుంబాల్లో భార్యల స్థితి ఇదేగా. అది సరే, ఒకసారి వేదవల్లి దంపతులను మన ఇంటికి పిలిస్తే బాగుంటుంది కదూ. ఇప్పుడు ఎందుకులెద్దురు? ఏదో సందర్భం పడినప్పుడు పిలుద్దాం. పోనీ సత్యమ్మని పంపించినందుకైనా ఆవిడకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాల్సింది. పని మనిషిని పంపమని నేనేం ఆవిడని అడగలేదుగా. అందుకనే నువ్వు మరీ థ్యాంక్స్ చెప్పాలి. మీరు నిజంగా అమాయకులో లేకపోతే అలా నటిస్తారో నాకు అర్థం కాదు. హరి నన్ను చూసుకోవడానికి వారం రోజులు సెలవు పెట్టి ఎక్కడ ఇంట్లో ఉండిపోతాడోనని ఆ వాచ్మ్యాన్కి మనకి మెహర్బానీగా సత్యమ్మని ఇక్కడికి పంపింది ఆవిడ. కాత్యాయిని, నువ్వెప్పుడు వక్రంగానే ఆలోచిస్తావెందుకు? ఎవరిని సరైన దృక్పథంతో చూడవు. నాకే దృక్పథాలు తెలియవు. అనవసరంగా అందరితో పరిచయాలు పెట్టుకోను. అందరి మాట వేరు, ఆవిడ మాట వేరు. ఏం మీతో కాలేజీలో కలిసి చదివిందనా? అంతేకాదు, మన హరికి ఫస్ట్ క్లాస్ రాకపోయినా ఉద్యోగం ఇచ్చింది. అందుకేగా 20,000 ఇవ్వకుండా 10,000 ఇస్తోంది. ఇచ్చిన దానికంటే ఎక్కువగానే చేయించుకుంటోంది. వాడు ఇంచుమించు మీరొచ్చే టైంకి వస్తున్నాడు ఇంటికి. నిజంగా కాత్యాయిని, నీకు కృతజ్ఞత కూడా లేదే అని విసుక్కుంటూ పక్కకి తిరిగి పడుకున్నాడు గోపాలకృష్ణ. కాసేపటికి కాత్యాయిని వెక్కి వెక్కి ఆడవడం వినిపించి మళ్ళీ చచ్చినట్టు సముదాయించడం మొదలుపెట్టాడు. గోపాలకృష్ణకు వయసు పెరిగిన కొద్దీ ఓపిక తగ్గిపోతుంది. ఆఫీస్లో చాకరీ, ఇంటికొస్తే భార్యని సముదాయించడం. భార్య ఇంట్లో అందరికీ సౌకర్యాలు కలుగజేస్తుంది. కానీ లేనిపోని అనుమానాలతో భవిష్యత్తులో జీవితానికి సరిపడా పొదుపు చేసే యత్నంతో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కొంచెం ధైర్యం పుంజుకున్నారు. దానికి సంతోషించడం పోయి తనకు ఏమాత్రం విలువ ఇవ్వలేదని బాధపడుతుంది అని మనస్సులోనే విసుక్కున్నాడు.